Welcome to NTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ పచ్చడి చేస్తున్నానండి. టొమాటో మెంతి పచ్చడి. టొమాటో మెంతి పచ్చడి. అవునండి. సో ఇది రోటి పచ్చడి లాంటిదా? అవునండి. ఓకే మరి టొమాటో మెంతి పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో మెంతి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు. సో టొమాటోలో కొంచెం మగ్గించాలా మనము? కొంచెం మగ్గించాలండి. సో వాటికంటే ముందు కూడా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కూడా కొంచెం వేయించుకుంటున్నాం. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో కొద్దిమంది పచ్చి కూడా వేసుకుంటారు. గ్రైండ్ చేసేటప్పుడు కదా. సో ఎలా వేసినా కొంచెం దాని ఫ్లేవర్ అది మనకి తెలుస్తూనే ఉంటుంది. కొంచెం పచ్చి వేస్తే ఇంకొంచెం ఎక్కువ ఘాటు తెలుస్తుంది. అంత ఘాటు ఇష్టపడని వాళ్ళు కొద్దిగా ఇట్లా వేయించేసుకుంటే సరిపోతుంది, తగ్గిపోతుంది. సో బేసిక్ గా టొమాటో మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ వేసేసి చేస్తారు కదా, లేదా పోపు వేసుకొని మెంతి కూర వేసి చేసుకుంటారు. జస్ట్ మెంతి టొమాటో వేసేసి. సో పచ్చడి ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి. సో దీంట్లోనే మెంతి కూర. ఓకే. సో కొంచెం పోపులో కూడా వేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్ కొంచెం బాగా తెలియడానికి. సో కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు వేసేసి కొంచెం పోపులో వేస్తున్నాను. ఓకే 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 ఓకే. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది టొమాటోలకి. ఓకే. సో ఇది కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, మరీ ఎక్కువగా అక్కర్లేదు. ఓకే. అంటే హాఫ్ ఉడికితే మనకు సరిపోతుంది. మూత పెట్టేస్తే మనకి ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే అండి, ఇక్కడ టమాటా ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. మరి కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, అసలు కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి నూనె మానేస్తూ ఉంటాము, ఒట్టి పుల్కాలే తింటూ ఉంటాము, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే 2-3 తులసి ఆకుల్ని పరగడుపునే తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల కొలెస్ట్రాల్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు చూద్దామా? టొమాటో మగ్గుతున్న మెంతి వాసన ఎక్కువ వస్తుంది ఆల్రెడీ, అంటే వేయించింది పక్కన పెట్టాం కదా. ఆ మంచి ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ ఇది స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం చల్లారాలి. బాగా వేడిగా ఉంది. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకుని కలిపేసి మిక్సీ పట్టేయటం. 2 కలిపేసి మిక్సీ పడతాం. సో ఇది కొంచెం చల్లారు. సో అదర్ దెన్ టొమాటో ఏం వేరే వెజిటబుల్ తో దేంతో చేసుకోవచ్చు? దోసకాయతో చేసుకోవచ్చు, బీరకాయతో చేసుకోవచ్చు, ఎనీ అంటే కొంచెం వాటర్ వెజిటబుల్ లాంటి వాటితో ఏదైనా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఓకే, చల్లారిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి, పచ్చిదే వేస్తున్నాం. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. కొద్దిగా చింతపండు. సో అది అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే టమాటో పులుపు సరిపోతుంది. సో ముందుగా మనం వేయించేసుకున్నాం పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత మెంతి కూర. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మిక్సీ పట్టేసుకోండి.
ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసేద్దామండి. ఓకే. కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలండి, ఓకే. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. సో బేసిక్గా టొమాటో పచ్చడి పోపుకి మనకి ఆ పప్పులు లేకపోతేనే బాగుంటాయి కదా. ఎస్ అండి. కరివేపాకు, కొంచెం మెంతి కూర, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇలా ఫ్రెష్గా పోపు పెట్టుకొని అలా అంటే ఆ పచ్చడి కూడా ఎప్పటికప్పుడు అలా చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. చాలా మనము 1-2 days ఫ్రిడ్జ్ లో అలా పెట్టినా కూడా కొంచెం ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. అవునండి, ఏ డిష్ అయినా మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే చాలా తగ్గిపోతుంది. దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి. ఓకే. సో యూజువల్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా అలా వేసి చేస్తూ ఉంటారు కదా టొమాటో పచ్చడి. అవునండి, అలా వచ్చింది అది. ఆ టెక్స్చర్ కొంచెం కూడా కనిపిస్తుంది కదా. సో మనకి అంటే ఆల్రెడీ స్మెల్లే కొంచెం బాగా తెలుస్తుంది ఆ మెంతి ఫ్లేవర్. అది టేస్ట్ చూస్తే ఇంకా హ్యాపీగా అందరు ఫిక్స్ అయిపోతారు. సో కొంతమంది జస్ట్ అట్లా కొన్ని ఒక 4-5 మెంతులు కూడా వేస్తూ ఉంటారు కొన్ని పచ్చళ్ళలో. మెంతి గింజలు కూడా కావాల్సి వేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే జస్ట్ అట్లా కొన్ని వేసినా కూడా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఈ స్మెల్కే చాలా నోరు ఊరుతోంది యాక్చువల్గా. ఓకే. సో చూసారు కదండి, చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు టొమాటో మెంతి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మెంతి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి కూర వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, చింతపండు, వేయించిన మెంతి కూర మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మెంతి పచ్చడి రెడీ. టొమాటో మెంతి పచ్చడి తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. సో బేసిక్ గా పచ్చళ్ళు అవి మనకి అన్నంలో కలుపుకుని తింటే ఆ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. బట్ ఇందులో ఆ మేతి ఫ్లేవర్, వెల్లుల్లి ఘాటు, జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అంటే యాక్చువల్ గా టొమాటోలో కూడా గింజలు మనకి ఎక్కువ ఉంటాయి కదా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకునే సరికి ఆ గింజలు కూడా మనకి బాగా గ్రైండ్ అయ్యి ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది కొంచెం. సో ఓవరాల్ కంటే మనకి టొమాటో మేతి కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. సో టేస్టీగా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనం రెగ్యులర్ గా టొమాటో పచ్చడి చాలా మంది చేస్తూ ఉంటారు టిఫిన్స్ లోకి అలాగా. సో దాంట్లో కొంచెం మేతి యాడ్ చేస్తే ఏంటి అంటే ఆ టేస్ట్ అనేది మనకు రెగ్యులర్ టొమాటో పచ్చడికి దీనికి కొంచెం ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తూ ఉంటుంది. సో ట్రై చేసి చూడండి ఇలా కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే మాట ఒకటే మాట ఏంటంటే, మా పిల్లలు అలా బుక్ ఎత్తుకోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారండి. ఎంతసేపు ఆడుకోవడానికైతే బాగా నిద్ర రాదు, టైం బాగా స్పెండ్ చేస్తారు, కానీ బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మీ పిల్లలకి 2-3 లవంగాలు ఇచ్చి చూడండి. లవంగాలు నములుతూ ఉంటే నిద్ర అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. హ్యాపీగా చదువుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ టేస్టీ వంటలను చూద్దాం. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సుమా, నేను మంచిర్యాల నుండి వచ్చాను. మంచిర్యాల. ఓకే. హాయ్. మీ పేరేంటి? హేమ అండి. హేమ గారు, మీరెక్కడి నుంచి? లోతుకుంటా అండి, హైదరాబాద్. హైదరాబాద్. సిస్టర్స్ మీ ఇద్దరు? అవునా.
హేమ సుమ ఎవరు అక్క ఎవరు చెల్లి? తనక్క. మీరు అక్క మీరు చెల్లియా? Yes, ma'am. ఓ సూపర్. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు హేమ నేను గారు? మెతి మటర్ పులావ్ అండి. మేతి మటర్ పలావ్. Yes. ఓ ఇందాక కూడా రాజు గారు మెంతి కూరతోనే ఒక మంచి పచ్చడి చేశారు. ఓకే మరి మీరేం చేస్తారు? దొండకాయ ఉల్లికారం. ఓకే సో మరి ఇద్దరు రెడీ కదా? Ready. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? అక్క చెల్లితో స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే మ్యామ్. ఓకే మరి మేతి మటర్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి మటర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో హేమ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ గీ అండి. ఓకే సో మొత్తం నేతితోనే చేసేస్తున్నారా పలావ్ అంతా కూడా? Ah, yes, ఆయిల్ ma'am. ఏం వాడట్లేదు. ఆహా, లేదు. నెక్స్ట్ గ్రీన్ మిర్చి అండి. ఓకే పలావ్లోకి ఇలా పొడుగు పొడుగుగా కోస్తారు కదా? అంటే ఇది మేతి మటర్ కదా, మేతి మటర్ పలావ్ అయితే చిన్న చిన్నగా కట్ చేయాలా? ఇది డిఫరెంట్ అండి. ఇది డిఫరెంట్ అంట. ఎస్ మ్యామ్. ఓకే ఆఫ్టర్ దెన్ ఆనియన్స్ అండి. ఓకే సరిపోతాయి ఎందుకంటే 1 కప్ ఆఫ్ రైస్ కదా, సో సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్ వస్తే ఓకే సో బఠానీ ఉడికించేసి పెట్టారు. హా, ఓకే రైస్ కూడా హాఫ్ బాయిల్ చేసేస్తాను. హాఫ్ బాయిల్ చేసేస్తారు బాస్మతి బియ్యం. ఓకే హోల్ గరం మసాలా ఎప్పుడు వేస్తారు? నెక్స్ట్ అండి ఇది బ్రౌనిష్ అయ్యాక నెక్స్ట్ అంటే ఫ్లేవర్ కోసం అని. ఓకే ఓకే నెక్స్ట్ అండి సో మసాలా దినుసులు. నెక్స్ట్ లీఫ్ అండి, బిర్యానీ లీఫ్. ఓకే ఇది కొంచెం ఫస్ట్ నూనెలో వేసి వేయించితే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా? ఎట్లాగూ ఆయిల్లో ఇది గ్రీలో ఫ్రై అవుతుంది కదా. గీలో ఫ్రై అవుతుంది బట్ ఓన్లీ గీ ఉన్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేసాం, పచ్చిమిర్చి వేసాం. మీరు ఇంతేనా? మీరు ఇలాగే చేస్తారా? నేను ఇలాగే చేస్తానండి. వెరీ గుడ్. ఇది ఒక 1 మినిట్ ఎట్లా ఫ్రై అవ్వనివ్వండి. ఓకే నెక్స్ట్ పసుపు అండి. సో మీరు ఏంటండి వర్కింగ్ ఏమన్నా? ఎంఎస్సీ కంప్లీట్ అయింది, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా? ఓ రీసెంట్ ఎస్ఐ కూడా రాశారు. అవునా? ఓన్లీ ప్రిలిమ్స్ రాశాను, నెక్స్ట్ మెయిన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్టా అవును మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? ఇప్పుడు పుదీనా అండి. పుదీనా. పుదీనా ఇందులో ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా. అవును. నెక్స్ట్ మేతి అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్మీలో చేస్తారండి. ఆర్మీ. ఏం పేరండి? దిలీప్ అండి. దిలీప్ గారు, సూపర్. సో ఆయన చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారా? అదే లేదండి. అదేం లేదా? అయ్యో ఇన్స్పైర్ అవ్వాలి కదా ఇంట్లో ఆర్మీ మ్యాన్ ఉంటే. ఓకే సో సపోర్ట్ అయితే అయినది. సపోర్ట్ అయిందేనా? సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ హస్బెండ్? అస్సాంలో ఉన్నారు. అస్సాంలో ఉన్నారా? వెరీ గుడ్. పిల్లలు? ఇద్దరండి. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? పాప LKG, బాబు 1.5 year. ఓ చిన్న పిల్లలు ఇద్దరు బాగా కూడా. ఓకే ఓకే. సో పేర్లు ఏంటి? కనిష్క, కరణ్. కనిష్క, కరణ్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ పచ్చి ముక్కలు వేస్తారు. సో మీకు పిల్లల్ని చూసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం సరిపోతుంటుందా? ఇంకా అందులోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా? మా మదర్ హెల్ప్ చాలా చేస్తారు. అవునా? సో పిల్లల్ని ఆవిడ చూస్తూ ఉంటారు అన్నమాట. బ్యాక్ సపోర్ట్ తానే. ఓ వెరీ గుడ్. సో వంటలు చేస్తూ ఉంటారా మంచి మంచివి? లేకపోతే ఎలాగో మా వారు లేరు కదా మేమే కదా తినేదని? లేదండి, చేస్తాను. బేసిక్ గా చాలా మంది ఏంటంటే ఇంట్లో హస్బెండ్ కోసం, పిల్లల కోసం, మా వారు తింటారు, మా పిల్లలు అది తింటారు, అలా చేస్తూ ఉంటారు కదా. పిల్లల కోసం చేయాల్సిందే. ఓకే నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఒక 1 మినిట్ అది ఫ్రై అయ్యాక నెక్స్ట్ రైస్ వేసుకుందామండి. బఠానీ ఎలాగో మనం ఉడికించేసి పెట్టాము, లాస్ట్ లో వేస్తే అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి. సో సరిపడా రైస్ కి దీనికి అంతా. ఓకే. సో వస్తూ ఉంటారండి మీరు? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. ఓకే అండి. ఓకే ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అండి. ఓకే. సో ఎక్కువ టైం అవసరం లేదు. సో జస్ట్ మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే సరిపోతుందేమో కదా, కొంతసేపు మగ్గిస్తే. ఇది ఒక 30 seconds అయ్యాక ఆఫ్టర్ దెన్ మటర్ అండి. సో మీ పలావ్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ముందేసేవి వెనకాల, వెనకాలేసేవి ముందు వేస్తున్నారు. చెప్పా కదండి డిఫరెంట్ అనమాట. ప్రాసెస్ మారిస్తే పలావ్ మారిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. రెగ్యులర్ తినడం కాదు కదండి, డిఫరెంట్ గా తింటే గుర్తుండిపోతుంది. అభిరుచి అంటేనే డిఫరెంట్. ఓకే ఓకే బాగుంది, కలర్ఫుల్ గా.
ఒక 30 సెకండ్స్ అండి. మూత పెడదామా? సో రైస్ కుక్ చేసేసుకుంటే మనకి ఫాస్ట్ process. అయిపోతుంది కదా. కాకపోతే టేస్ట్ మనం ఎసర్లో వేసుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, ఇలా ఇలా స్పాంటేనియస్ ఫుడ్ ఇది. టైం స్పెండ్ చేయాలంటే అలాగా చూద్దాం. ఓకే అండి. నెక్స్ట్ మటర్. ఇప్పుడు మటర్ యాడ్ చేస్తానండి. ఓకే, ఇది ఎక్కువ టైం స్పెండ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ నేను బాయిల్ బాయిల్ చేసి చేసేసింది కాబట్టి. సో సాల్ట్ అది ఇందాక వేసిన సరిపోతుంది. ఓకే, ఐదర్ లిటిల్ బిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు చాలా ఇంకా యాడ్ చేసుకుంటారు. సరిపోతుందండి. సరిపోతుందా? ఓ, సో వెయిట్ చేద్దాం. ఓకే, సో చూద్దామా? చూద్దాం. ఓకే అండి. లాస్ట్కి ఫినిషింగ్ టచ్ ధనియా వేద్దామండి. ఇందులో వేసాక వేసేస్తాం. సర్వ్ చేస్తాం. ఫినిషింగ్ టచ్ అండి. ఓకే, మనకి ఇది లేకుండా ఏది కూడా ఫుల్ఫిల్ గా కంప్లీట్ అవ్వదు. ఓకే గీత గారు, సో రెడీ? రెడీ. మేతి మటర్ పలావ్. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా మేతి మటర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మటర్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పుదీనా, మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మేతి మటర్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, పలావ్ మేతి మటర్ పలావ్ రెగ్యులర్ పలావ్ లాగా, ఇది కొంచెం డిఫరెంట్ పలావ్. బాగుందండి, టేస్టీగా. థ్యాంక్ యూ. బాగుందండి. థ్యాంక్ యూ. కొంచెం ఆ మేతి ఫ్లేవర్, అంటే దీంట్లో కొద్దిగా పుదీనా అది తగ్గించుకుంటే బెటర్ ఏమో కదా రాజు గారు. అంటే మేతి తీసుకున్నప్పుడు ఎందుకంటే దానికి కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో మనం ఇలా అంటే ఒక పర్టికులర్ ఆ ఫ్లేవర్ని ఎక్కువ తెలియాలనుకున్నప్పుడు మెంతే కొంచెం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే టేస్ట్ బాగుంది, కాకపోతే జస్ట్ అది ఒకటి తీసేసాం అనుకుంటే మనకి ఎక్కువ మేతి ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే అండి. నైస్ నైస్. సో చూసారు కదండి, పలావ్ బాగుంది. సింపుల్ గా ఇలా రైస్ కుక్ చేసి మనం చేసుకుంటే మనకు చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన బట్టలు కొనుక్కుంటూ ఉంటాము, పిల్లలకు కొనిస్తూ ఉంటాం. కానీ పొరపాటుగా ఒక్కొక్కసారి నూనె మరకలు, మేకప్ మరకలు, అలాగే ఇంక్ మరకలు, ఇలా బట్టల మీద మరకలు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్నామే, ఈ మరకలు ఎలా వదులుతాయి, ఏం చేయాలా అని చాలా మంది మదన పడుతూ ఉంటారు. అలా ఏం వరి అవ్వకండి. సాల్ట్ వాటర్లో కనుక ఈ బట్టల్ని కొద్దిసేపు నానబెట్టి దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం చేయడానికి సుమా గారు కూడా రెడీగా ఉన్నారు. సో సుమా గారు రెడీయా? రెడీ అండి. ఓకే ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా సుమా గారు? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇంత ఆయిల్ పడుతుందా? సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ దీంట్లో పోపు ఏం అక్కర్లేదా? ఇంకా కాస్త జీలకర్ర, ఒట్టి జీలకర్ర ఒకటే, కరివేపాకు, నెక్స్ట్ దొండకాయ. ఇవేంటి కొంచెం ఉడికించారా ఆల్రెడీ? కాస్త 5 minutes. ఓకే. సో కొంచెం ఈ దొండకాయలు నూనెలో వేగాల బాగా మనకి. సాల్ట్ వేసి. సో మరి ఆ ఉల్లికారం రెడీ చేశారా? ముందుగా రెడ్ మిర్చి, ఆనియన్స్, జీలకర్ర, వెల్లిపాయలు, వెల్లుల్లి అన్ని కలిపేసి మిక్స్ చేసుకొని పేస్ట్ ఇలా చేసుకోవాలి. సో జస్ట్ పచ్చివే కదా అన్ని, ఏమి ఆయిల్లో వేయించి అలా చేయాలా లేకపోతే కాస్త వేంపాలి, ఆయిల్లో వేయించాలి అన్ని కూడా కాస్త. సో ఉల్లిపాయలు, కొద్దిగా ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో వేయించేసేసి మనము ఈ ఉల్లికారం రెడీ చేసుకోవాలన్నమాట. దొండకాయ ఉల్లికారం అనుకున్నాం కదా, సో ఇది ఉల్లికారం.
ఒకసారి కలుపుతారా? సో ఇది ఎలా మనకి దొండకాయ మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలా, బ్రౌన్ అవ్వాలా? పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇది వేగితే మనం ఇంకా ఉల్లికారం యాడ్ చేసేసుకుంటామే, అంతేనా? చిటికెడు పసుపు. ఒకసారి రాజుగారు కూడా చేసి చూపించారు దొండకాయ ఉల్లికారం. అవునండి, యూట్యూబ్ లో చేసాం. చూసారా? అది ఇదేనా? కాదు కదా, అదే అది వేరేగా అలా ఉంది. చేయలేదు. అందుకే అలా చేయలేదా? అదే రాజుగారిది, ఇది సుమది. ఓ, అది రాజుగారిది, ఇది సుబోధక గారిదా? ఓకే. సో వంటలు అలా ప్రయోగాలు చేస్తుంటారండి? చేస్తానండి. ఇంట్రెస్టా? మా ఆయన మీద. మీ ఆయన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారా? మీరేమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సింగిల్ ఎంప్లాయీ. అవునా? ఓకే. పేరేంటి? కే రాము. రాము గారు. రాము. పిల్లలు? బాబు అండి, ఒకడే బాబు. వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఏ క్లాస్ చదువుతున్నాడు? 5th క్లాస్. ఓకే. సో ప్రయోగాలు చేసి అన్ని మీ వారికి పెడుతుంటారు అన్నమాట. అయితే పాపం ఆయన ఏమంటారు? మెచ్చుకుంటారా లేకపోతే ఇంకోసారి ఏమన్నా ప్రయోగం అంటారు. బాగున్నాయి అంటారా? ప్రతిదీ ఏదైనా బాగుంది అంటారు. ఓహో. నెక్స్ట్ పేస్ట్ వేసుకుందామండి. సో ముందుగా రెడీ చేసుకుని ఉల్లికారం. అవును. అంటే ఈవిడ ఎప్పుడైనా బాగోలేదు అని ఉంటే ఏదైతే బాగుందో అదే ఎక్కువ చేసి పెట్టుంటారు. ఎందుకులే ఈ బాధ అని చెప్పి బాగున్నా బాగోపోయినా ఒక పూట తినేస్తే అయిపోతుంది కదా. ఎలా అలవాటు పడ్డారు. మా ఆయన కూడా రోజు అభిరుచి డైలీ చూస్తాము లంచ్ టైం కి. ఓకే. లంచ్ టైమ్ లో కాబట్టి చూస్తూ ఇది చెయ్యు అది అని చెప్తూ ఉంటారు. అలా చూసి ఇది చెయ్యి అని చెప్తే ఎంత ఈజీ కదా, అంటే ఆలోచించక్కర్లేదు, హ్యాపీగా చూసి నోట్ చేసేసుకొని అది ఫాలో అయిపోవటమే. అవునండి. సో సాల్ట్ మనం ఆల్రెడీ ఇందాక ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ లో ఉప్పు వేయలేదు. వేస్తే వేసుకోవచ్చు, కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు కావాలి అంటే వేస్తే వేసుకోవచ్చు, లేదు అంటే ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా. ఓకే. సో ఇప్పుడు మనకు కొంచెం ఇదంతా దగ్గరకు అవ్వాలా? కాస్త దగ్గర గ్రేవీ లాగా. సాల్ట్ ఇందాక తక్కువ వేసాం కదా. ఓకేనా? చివర్లో ధనియా పౌడర్. ధనియాల పొడి ఫైనల్ గానా? ఓకే. వెయిట్ చేద్దాం. ఇది సరిపోద్ది మేడం. ఓకేనా? వేసేసాయి. చివరగా ధనియా పౌడర్. ఓకే. కాస్త కొత్తిమీరతో గార్నిష్. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ ఉల్లికారం రెడీ. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం కూడా రెడీ. వేడివేడిగా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, దొండకాయ ఉల్లికారం. బాగుంది. ఆ ఉల్లికారం ఏదైతే చేసుకున్నారో అది మంచి టేస్టీగా వచ్చింది. జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేస్ట్ చేశారు కదా, దొండకాయ కూడా బాగా పట్టింది. యాక్చువల్ బాగా పట్టేసింది. చిన్న చిన్న ముక్కలు చేసేసి ఉడికించి వేసి మనం కొంచెం పోట్లా వేస్ట్ చేశారు కదా, సో చాలా బాగుంది. సో ఆ దొండకాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఉల్లికారం ఇది కూడా. సో బాగున్నాయి. అంటే రెండు కూడా చాలా సింపుల్ రెసిపీసే, బట్ టేస్టీగా ఉన్నాయి. దేనికి అదే. ఎస్ అండి. సో రెండిట్లో కొంచెం బెటర్గా ఉల్లికారం ఉంది. ఓకే. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా తగ్గింది. అవును. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం పుదీనా తగ్గించుకొని వేసేసుకుంటే కొంచెం ఆ మేతి ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ తెలుస్తుంది. సో సాల్ట్ ఒకటి సరిగా చూసుకుంటే ఏ డిష్ అయినా మంచి టేస్టీగా అవుతుంది. సో అయితే ఇవాళ విన్నర్ సుమ గారు అనమాట. కంగ్రాచులేషన్స్. సో సుమ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. యు వెల్కమ్.
సో హేమ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ చేతి వంటి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి ముఖం అంతా కూడా ఒక రంగులో ఉంటుంది, మెడ మాత్రం బాగా నల్లగా ఉంటుంది. మరి మెడ రంగు కూడా ముఖం రంగుతో సమానంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే చిక్కటి మజ్జిగ తీసుకుని మెడంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. దాని తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నలుపంతా కూడా పోయి ముఖము మెడ కూడా ఈక్వల్ కలర్ లో ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి, ఆలూ ఫింగర్స్. ఆలూ ఫింగర్స్. Yes. వావ్. సో ఆలూతో ఏ స్నాక్ అయినా కూడా చాలా టేస్టీగా చాలా ఉంటుంది. బాగుంటుంది. ఎస్పెషల్లీ అంటే కొంచెం డీప్ ఫ్రై లాంటి వాటికి అంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. Yeah. సో హెల్త్ వైస్ చూస్తే అంత బాగా మంచిది కాదు, బట్ బట్ స్టిల్ టేస్ట్ అప్పుడప్పుడు అకేషనల్ గా కొంచెం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఆలూ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలూ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పార్స్లీ కొద్దిగా, మైదా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొంచెం లైట్ టెంపరింగ్ ఇచ్చుకుంటున్నాను దీనికి. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి. డైరెక్ట్ గా అన్ని మిక్స్ చేసి ఫ్రై చేయటం కాకుండా కొంచెం ముందు ఇది కొంచెం ఈ వెల్లుల్లి అది పచ్చిగా వేసేంత బాగోదు. ఓన్లీ వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి. 2 వేయించితే చాలా. చాలా ఓకే. సో ఇది మనకి లోపల మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటే అంత ఎక్కువ అంత బాగోదు. బాగోదు. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేసి దీంట్లో ఉడికించిన బంగాళదుంప ఓకే మెది పెట్టేసుకున్నాం. సో ఇది వేసేస్తున్నాం. సో మెత్తగా మెత్తుకుంటే మనకు ఆ చుట్టుకోవడం బాగా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలాగే ఆయిల్ కూడా వేడి పెట్టుకుందాం అండి. ఓకే. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు చాలా లైట్గా ఉంటుంది. సో తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందండి. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే. సో దీంట్లో సీజనింగ్ చేసేద్దామండి. సరిపడా ఉప్పు, ఓకే, మిరియాల పొడి, పార్స్లీ. సో అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మనం కొత్తిమీర వేసుకున్నా అంటే ఈ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. ఓకే. లేకపోతే మనం అదైనా మనం లోకల్ టేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో దీంట్లోనే కొంచెం బైండింగ్ కొరకు మైదా యాడ్ చేస్తున్నాండి. ఓకే. సో డీప్ ఫ్రై చేస్తాం కదా, కొంచెం ఏదంటే బాగుంటుంది. సో బేసిక్ గా కొంచెం ఆ కోటింగ్ టైప్ లో కూడా మనకి వస్తుంది, ఎందుకంటే ఉట్టి పొటాటో వేస్తే విడిపోతుంది. ఉంటుంది అది. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పీల్ చేసుకుంటుందేమో. ఎస్. సో ఇక్కడ అంటే కార్న్ ఫ్లోర్ తో కూడా మళ్ళీ బ్యాటర్ తయారు చేస్తున్నాం, దాంట్లో కూడా డిప్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం అవన్నీ చూసుకుంటే బెటర్ అండి. యా, అంటే కొంచెం ఆ క్రిస్పీనెస్ అవన్నీ కూడా మనకి కార్న్ ఫ్లోర్ లో డిప్ చేయటం వల్ల అట్లా కూడా వస్తుంది కాబట్టి. ఎస్. సో ఫైనల్ గా కొంచెం బ్రెడ్ క్రమ్ కూడా యాడ్ చేస్తాం. ఎస్. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పని ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాల టెన్షన్స్ వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ తలనొప్పి మాత్రం ఒకసారి వచ్చిందంటే చాలా చికాకు పెడుతూ ఉంటుంది. ఇలా తలనొప్పి చికాకు పెడుతూ ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం దొరకాలి అంటే మంచి గంధం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని మనకు తలనొప్పిగా ఉన్న ప్రాంతంలో నుదుటి మీదంతా కూడా పట్టీలాగా వేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు అలాగే రిలాక్స్ అయ్యామనుకోండి, తలనొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీనికంటే ముందు కొంచెం ఈ కార్న్ ఫ్లోర్ బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాం.
సో ఇలాంటి ఫింగర్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం కొంచెం ఆ కార్న్ ఫ్లోర్ బ్యాటర్లో డిప్ చేసి వేసుకుంటే మనకి బాగుంటాయి కదా, కొంచెం విడిపోకుండా కొంచెం సెక్యూర్ గా కూడా బైండ్ అయిపోతుంది. అండ్ బ్రెడ్ క్రమ్స్ లాంటివి యాడ్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ అయ్యి మనం బయట తినేటప్పుడు, అదే చాలా మంది ఏంటంటే అందుకే ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ బయటే ప్రిఫర్ చేస్తుంటారు, క్రంచీనెస్ అది ఆ టెక్స్చర్ సరిగ్గా రాదు అనేది దీంతో. కాకపోతే కొంచెం అట్లా బ్రెడ్ క్రమ్స్ అవన్నీ వాడి చేస్తే మనం ఇంట్లో కూడా సేమ్ క్రంచీనెస్ అవన్నీ తెచ్చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ పౌడర్ అండి. ఓకే, సో దీన్ని కొంచెం కొంచెం తీసుకుని సో మీడియం సైజ్ ఫింగర్స్ మన చాయిస్ అండి. సో అన్ని పెట్టేసుకొని ఒకేసారి దాంట్లో డిప్ చేసేసి బ్రెడ్ కోటింగ్ ఇచ్చేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ ఫింగర్స్ చేసుకోవాలంటే మనము ఏ వెజిటబుల్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్, దానికి కొంచెం బంగాళదుంప బేస్ ఉంటే మనకి వచ్చేస్తుంది, బాగుంటుంది కదా. అవునండి. సో వీటిని దీంట్లో జస్ట్ అలా డిప్ చేసేసి దీంట్లో రోల్ చేసేసి పెట్టేసుకున్నాను. సో అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ పోతే కొంచెం రిస్కీగా ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏది వేగింది ఏది వేగలేదు. సో కాబట్టి అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసేసుకుంటే టైం అనేది ఈవెన్గా తీసుకుంటాం. సో దాంట్లో వేసే ముందు ఒకసారి కొంచెం ఇలా టాస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. సో మనకి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి మంచి మంచి టిప్స్ చెప్తుంటారు వాళ్ళు. మనం ఇలా రోల్ చేసుకున్నవి ఏంటంటే బ్రెడ్ పౌడర్ చాలా మంది అందులో వేగానే ఊడిపోతూ ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలా అనుకుంటూ ఉంటారు కదా. సో దాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ బ్రెడ్ పౌడర్ అనేది మనకి ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనకు కొంచెం టైం కనుక ఉంది, అలా కాస్త లీజర్గా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ పౌడర్లో అద్దేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ 10 నిమిషాల తర్వాత తీసి వేయించుకుంటే ఏంటంటే మనకి ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా వస్తాయి, ఆయిల్ అంతా కూడా మనకి పాడవకుండా బాగుంటుంది. సో మామూలుగా ఇది రెగ్యులర్గా మనం సాసులతో ఎలా తీసుకుంటాం, టమాటో సాస్ కానీ వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో బెస్ట్ కాంబినేషన్ ఇంకా సాస్. ఎస్, బట్ ఏంటంటే కొంచెం వేడివేడిగానే తీసుకుంటే బాగుంటాయి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని. తెలుస్తుంది మనకి, టేస్ట్ అనేది కూడా బాగా. చాలా మంది అంటే చేసి పెట్టేసుకొని సరే ఆ తర్వాత టీ తాగేసి కొంచెం మెల్లగా అది ఇది కబుర్లాడుతూ మెల్లగా తీసుకునే వరకు చల్లారిపోతే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. ఓకే, కాసేపు ఇలా పేపర్ నాప్కిన్ మీద వదిలేస్తే ఎక్సెస్ ఆయిల్ అదంతా కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. సో కార్వింగ్ చేస్తున్నాను. సో సింపుల్గా చేస్తున్నాను అండి. బ్రెడ్ స్లైస్లు యూజ్ చేసి మామూలుగా వెయిట్ లిఫ్టింగ్ అది చేస్తారు కదా, వెయిట్స్ అవి చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, బ్రెడ్ స్లైసెస్. సో ఒక కబాబ్ స్టిక్ అయితే సరిపోతుంది. ఓకే, ఓకే, ఒక్కొక్క సైడ్ మనకి 2 వచ్చేసాయండి. సో వీటి మధ్యలో జామ్ కానీ లేదా సాస్ కానీ పెట్టేసి ఏదైనా కీరా ముక్క లేదా టొమాటో ముక్క, క్యారెట్, సో ఏదైనా కూడా మనం యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో అలా స్టిక్లా పట్టేసుకుని తినేసుకుంటారు. సో కార్నర్స్ నుంచి మనకు వెళ్ళిపోకుండా ఏదైనా వెజిటేబుల్, నేను ఇక్కడ దొండకాయ వాడుతున్నాను అండి. ఓకే, ఇవి స్టాపర్స్ లాగా మనకి ఇక్కడ పనిచేస్తాయి. ఓకే,
సో పొటాటో ఫింగర్స్ తిని బాగా బలం తెచ్చేసుకొని వెయిట్స్ ఈజీగా లిఫ్ట్ చేసేయచ్చు. ఓకే, సో అలా కూడా అనుకోవచ్చు. ఎస్. సో ఆలు ఫింగర్స్ రెడీ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా ఫింగర్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పార్స్లీ, మైదా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఫింగర్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు ఫింగర్స్ రెడీ. ఓకే అండి, మరి పొటాటో ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా సాఫ్ట్ గా, పైనంత క్రంచీగా, లోపల మనం కొంచెం అంటే ఆ వెల్లుల్లి కొంచెం ఆ పార్స్లే వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది కదా డిఫరెన్స్ అనేది. ఎస్ అండి. అంటే రెగ్యులర్ గా ఫింగర్స్ అనేసరికి మనము చాలా ప్లెయిన్ గా ఓన్లీ ఆలు, పచ్చిమిర్చి, ఇలా పెప్పర్ పౌడర్ ఇలాంటివి యాడ్ చేసి చేసేస్తుంటాము. ఎస్, దీంట్లో కొంచెం ఆ వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అది వేయించి వేసాం కాబట్టి బాగా ఆ తెలుస్తుంది. ఫ్లేవర్ మనం అలా మింగేప్పుడు కొంచెం అలా గొంతులో తెలుస్తుంది. ఘాటు బాగుంది. ఇంకా సాస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికి. ఎస్, సో టేస్టీగా ఉన్నాయి రాజు గారి ఫింగర్స్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ స్నాక్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, పొటాషియం అన్నీ కూడా ఉంటాయి. అసలు రక్తహీనతతో బాధపడే వాళ్ళైతే ప్రతిరోజు ఆకుకూర తీసుకోవడం వల్ల రక్తహీనతను ఈజీగా అధిగమించవచ్చు. మరి శుభ్రం చేసుకోవడం ఎలా, వండుకోవడం కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా. ఏం లేదండి, ఆకుకూరని ఫస్ట్ సాల్ట్ వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత కొద్దిగా గిన్నెలో షుగర్ వేసుకుని అందులో నీళ్లు పోసుకుని ఆ షుగర్ నీళ్లలో ఈ ఆకుకూరను వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత కూర కానీ, ఫ్రై కానీ, పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే ఆకుకూరలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి, అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఈజీగా తినొచ్చు. ఇవాళ టేస్ట్ వెరైటీస్ అన్ని చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. టొమాటో మేతి పచ్చడిలో పోషకులు ఏంటో తెలుసుకుందాం. టొమాటోస్, మెంతి కూర, చింతపండు, అంటే మామూలుగా మనం పచ్చడిలో చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదండి, వాటితో పాటు టొమాటోస్ అండ్ మెంతి కూర. ఇప్పుడు టొమాటోస్ చాలా మంచి వెజిటబుల్ అండి. మెయిన్గా ఇప్పుడు రీసెర్చ్ చేస్తూనే కనిపెట్టిన కొన్ని విషయాలు ఏంటంటే, కొన్ని రకమైన వెజిటబుల్స్ కొన్ని రకమైన క్యాన్సర్స్కి విరుద్ధంగా పనిచేస్తుంది. అంటే ఆ రకమైన క్యాన్సర్ రాకోకుండా స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది అని ప్రూవ్ అయింది. ఇప్పుడు టమాటోస్ మనకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా పనికొచ్చే రకమైన క్యాన్సర్ ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ కొంచెం ఓల్డ్ ఏజ్ మెన్లో 60-65 తర్వాత కూడా సైలెంట్గా చాలా తీవ్రంగా కూడా వస్తుంది, మనం చూస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా టొమాటోస్ మన డైట్లో ఎలాగూ ఉంటాయి కాబట్టి మన కూరల్లో ఇవి మనకు ఇలా పనిచేస్తాయి. కానీ ఇంకొక విషయం ఏంటంటే, అందులో ఉన్న లైకోపీన్ హార్ట్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ అ సూపర్బ్ ప్రొటెక్టివ్ ఏజెంట్ అని ప్రూవ్ అయింది. సో చాలా మంచిదండి. మెంతికూరతో పాటు కాంబినేషన్ ఇంకా మంచిది. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇది ఒక లో క్యాలరీ పచ్చడి. అంటే మనం ఇందులో వేసుకునే నూనె ఒక్కటే మన క్యాలరీస్, కానీ మిగతా వెజిటబుల్స్ అవన్నీ కూడా చాలా లో క్యాలరీ. మేతి మటర్ పులావ్, మెంతి కూర, తర్వాత పచ్చి బఠానీలు, ఇది ఒక గ్రీన్, అంటే టోటలీ గ్రీన్ కలర్, బాస్మతి రైస్, ఇంకా మసాలా దినుసులు. బాస్మతి రైస్ కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మటుకు మనం సేవ్ అయిపోయినట్టే. అండ్ మనం ఇప్పుడు ఈ క్యాలరీస్ ఎలా మేనేజ్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు పచ్చి బఠానీలు, ఆకుకూరలు ఇవి రెండు కలగలిపితే మనకు ఎంత క్యాలరీస్ వస్తాయో ఖచ్చితంగా రైస్లో దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి, జనరల్గా ఇప్పుడు మనం ఎలా చేస్తాము, రైస్ ఎక్కువగా పెట్టుకుంటాము, వెజిటబుల్స్ తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. రివర్స్లో చేస్తే ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటూ 50-50 లేకపోతే చేసుకుంటూ రైస్ ఈక్వల్గా దానికి ప్రపోర్షనేట్గా తగ్గించుకుంటూ వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్ అండి. ఇలాంటి ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పేషెంట్స్కి కూడా చాలా ఉపయోగకరం. సో ఇప్పుడు మనం ఇదే పలావ్ని 550 క్యాలరీస్లో చేయొచ్చు, అంటే ఒక మనిషికి వచ్చే క్యాలరీస్.
దాన్నే మనం 350 క్యాలరీస్ వచ్చే విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే రైస్ ఎక్కువ వాడి 100 గ్రామ్స్ రైస్కి 100 గ్రామ్స్ పచ్చి బఠానీలు ప్లస్ మేతి కూర వాడితే 550 వస్తుంది. అదే మనం 250 గ్రామ్స్ వెజిటబుల్స్ అండ్ ఆకుకూర వాడి 100 గ్రామ్స్ని మనం 50 గ్రాములకు తగ్గించేస్తే మనకు 350 క్యాలరీస్లో ఈ వంటకం అయిపోతుంది. సో అలా మనం మానిటర్ చేసి జడ్జ్ చేసి ట్రై చేయొచ్చండి. దొండకాయ ఉల్లికారంలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దొండకాయలతో పాటు సింపుల్, వెరీ వెరీ సింపుల్ ప్రిపరేషన్ అండి. ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి రెబ్బలు కానీ, ఎండుమిర్చి, ఇది అసలు ఈ మూడిట్లో కూడా మనం క్యాలరీస్ చాలా నెగ్లిజిబుల్. అండ్ ఇవి మూడు కూడా క్యాలరీ కోణంలో కాకుండా కొంచెం మనం మెడిసినల్ ప్రాపర్టీస్, అంటే ఇందులో ఉన్న ఔషధ గుణాలు మనకు చక్కగా హెల్ప్ చేస్తాయనే యాంగిల్లో మనం చూసుకోవచ్చు. దొండకాయలు కూడా చాలా మంచి వెజిటబుల్ అండి, లో క్యాలరీ. బట్ దొండకాయల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు దానిని తగ్గించి తీసుకోవాలి. బట్ పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా ఆకుకూరలు పచ్చి బఠానీలు కూడా మనం కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుందో ఇది కూడా అలాగే మనకు తగ్గిస్తుంది. బాగుందండి, ఇట్స్ అ లో క్యాలరీ రెసిపీ ఓన్లీ, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. తర్వాత చూసిన ఆలూ ఫింగర్స్ కరెక్ట్గా బంగాళదుంపలు డీప్ ఫ్రై చేస్తే ఎన్ని క్యాలరీస్ యాడ్ అవుతాయి అనేది మనం చూడొచ్చు. బంగాళదుంపలు హై క్యాలరీ వెజిటబుల్ అండి, దానితో మనకు కార్న్ఫ్లవర్, బ్రెడ్ పౌడర్, మైదా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇందులో మనకు చాలా మంచి ఒక అడిషన్ ఏంటంటే మిరియాల పొడి, అదొకటే. కాకపోతే బంగాళదుంపలే హై క్యాలరీ అయినప్పుడు మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే జస్ట్ ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కుంటాం కదా, అంత క్వాంటిటీ తీసుకుంటే కూడా 550 క్యాలరీస్ వస్తాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలండి, ఇటువంటివి రోజువారీ డైట్కి మనకు అంత యూజ్ అవ్వవు. మిగిలిన 3 రెసిపీస్ మటుకు చాలా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఓకే, టొమాటో మెంతి పచ్చడి చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఆలు ఫింగర్స్ చెప్పక్కర్లేదు. అవునండి, సో చక్కగా పైనంతా క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేశారు. అవునండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. నమస్తే.